మనం రోజూ చూసే ప్రభుత్వ పథకాల వెనుక మన సమాజాన్ని తీర్చిదిద్దే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఒక సివిల్ సర్వెంట్ది. ఈరోజు మనం చూడబోయేది ఒక సివిల్ సర్వెంట్ కేవలం ఒక ఆఫీసర్గా మాత్రమే కాకుండా ఒక సోషల్ ఇంజనీర్గా సమాజాన్ని ఎలా మెరుగుపరుస్తారో. ఈ ఒక్క వాక్యం మన చర్చకు మొత్తం ఆధారం అనుకోవచ్చు. ఇక్కడ సివిల్ సర్వెంట్ అంటే కేవలం రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాదు, సమాజాన్ని సరిదిద్దే, రీడిజైన్ చేసే ఒక ఇంజనీర్ లాంటివాళ్లు. చూసారా, ఈ ఆలోచనే ఎంత పవర్ఫుల్లో. అయితే ఇంతకీ ఒక మంచి విజయవంతమైన సోషల్ ఇంజనీర్గా మారాలంటే ఏం కావాలి? ఆ ప్రశ్నకు జవాబు వెతుకుదాం రండి. ఏ ఇంజనీర్కైనా తనకంటూ కొన్ని టూల్స్ ఉంటాయి కదా, అలాగే మన సోషల్ ఇంజనీర్ కూడా కొన్ని చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. అవే రీజన్ మరియు క్రిటికల్ థింకింగ్, అంటే తర్కం, విమర్శనాత్మక ఆలోచన అన్నమాట. అంటే ఎవరో పైన చెప్పిన రూల్స్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు, ఫీల్డ్లో అసలు సమస్య ఏంటి, దాని మూలమెక్కడుంది అని ఆలోచించి దానికి తెలివైన కొత్త పరిష్కారాలు కనిపెట్టగలగడం. అది ఈ టూల్స్ యొక్క అసలైన పవర్. సరే, ఈ పవర్ఫుల్ థింకింగ్ని రెండు ముఖ్యమైన పనులకు వాడచ్చు. ఒకటి, ఆల్రెడీ ఉన్న స్కీమ్స్లో ఉండే లొసుగులను సరిచేయడం. రెండు, ఆ స్కీమ్స్ని లోకల్ అవసరాలకు తగ్గట్టుగా మార్చడం. ముందుగా ఈ లోపాలను సరిచేయడమేంటో చూద్దాం. చూడండి, చాలా గవర్నమెంట్ స్కీమ్స్ చాలా మంచి ఉద్దేశంతోనే మొదలవుతాయి, కానీ వాటిని అమలు చేసేటప్పుడు కొన్ని లూప్ హోల్స్, అంటే లొసుగులు బయటపడతాయి. వీటివల్ల డబ్బులు పక్కదారి పట్టొచ్చు, లేదా మొత్తం స్కీమే ఫెయిల్ అవ్వొచ్చు. ఓకే, ఇక్కడొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫేక్ రేషన్ కార్డుల గురించి మనందరికీ తెలుసు. దీనివల్ల ప్రభుత్వ డబ్బు ఎంత వేస్ట్ అవుతుందో కదా. ఇక్కడే లాజిక్ వాడారు. ఏం చేశారు? బయోమెట్రిక్ టెక్నాలజీని తీసుకొచ్చారు. వేలిముద్ర ఉంటేనే రేషన్. దానివల్ల ఏమైంది? నిజంగా అర్హులైన వాళ్లకే సరుకులు వెళ్లాయి. చూశారా? అది రీజనింగ్ పవర్ అంటే. సరే, ఇప్పుడు రెండో పాయింట్కొద్దాం. ఒకే రూల్ దేశం మొత్తానికి సరిపోతుందా? అస్సలు సరిపోదు గదా. ఎందుకంటే మోదూ ప్రాంతానికి దాని సొంత అవసరాలు, దాని సొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఉదాహరణకి ఉపాధి హామీ పథకం తీసుకోండి. పైనుంచి రోడ్లు వేయండి అని ఆర్డర్ రావచ్చు. కాని ఒకవేళ ఆ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటే అక్కడ రోడ్లకంటే నీటిని ఆదా చేసే పనులు ముఖ్యం కదా, చెరువులు తవ్వడం లాంటివి. అప్పుడు ఒక మంచి ఆఫీసర్ తన విచక్షణ ఉపయోగించి స్కీమ్ని ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మారుస్తాడు. అయితే మన దగ్గర చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. బావుంది, కాని వాటిని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని చెప్పే ఒక గైడ్, ఒక మ్యాప్ లేకపోతే ఏమవుతుంది? అక్కడే మనకు కావాల్సింది ఎథిక్స్, అంటే నైతికత అనే బ్లూప్రింట్. ఈ బ్లూప్రింటే మనం వాడుతున్న టూల్స్ని సరైన దారిలో మంచి కోసం వాడేలా చూస్తుంది. ఇదొక గైడింగ్ ఫోర్స్ అన్నమాట. మరి ఈ బ్లూప్రింట్ అంటే ఏంటి? ఎక్కడ్నించో వచ్చింది కాదు, మన రాజ్యాంగం మనకిచ్చిన విలువలన్నమాట. సమానత్వం, నిజాయితీ, సామాజిక న్యాయం, తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇవే పునాదిగా ఉండాలి. ఈ ఎథికల్ బ్లూప్రింట్లో ముఖ్యంగా రెండు పిల్లర్స్ ఉన్నాయి. ఇవి ప్రతి సివిల్ సర్వెంట్ పనిని గైడ్ చేయాలి. ఒకటి, నిష్పక్షపాతంగా ఉండటం. రెండు, ప్రభుత్వ డబ్బుని జాగ్రత్తగా వాడటం. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్, నిష్పక్షపాతం. అంటే ఎలాంటి పక్షపాతం చూపించకపోవడం. ఒక సివిల్ సర్వెంట్ పొలిటికల్ ప్రెజర్కి గాని పర్సనల్ ఇష్టాయిష్టాలకి గాని లొంగకూడదు. ఎవరికి అర్హత ఉందో వాళ్లకే న్యాయం జరగాలి, అంతే. నిర్ణయాలన్నీ ఫ్యాక్ట్స్ ఆధారంగానే ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. హౌసింగ్ స్కీమ్ అంటే ఇల్లు కట్టించే పథకం. లబ్ధిదారులను సెలెక్ట్ చేసేటప్పుడు చాలా ప్రెషర్స్ వస్తాయి. పొలిటీషియన్స్, తెలిసినవాళ్లు, ఇలా. కానీ ఎథిక్స్ ఫాలో అయ్యే ఆఫీసర్ ఏం చేస్తాడు? ఎవరు నిజంగా అర్హులో వాళ్లకే ఇల్లు కేటాయిస్తాడు, అంతే. దీనివల్లే సామాజిక న్యాయం నిలబడుతుంది. ఇక రెండో సూత్రం, ఇది చాలా చాలా ముఖ్యం. అదేంటంటే పబ్లిక్ డబ్బుని కాపాడటం. ప్రజలు కట్టే పన్నుల నుంచి వచ్చిన ప్రతి రూపాయి ఒక పెద్ద బాధ్యత. దాన్ని చాలా జాగ్రత్తగా సరైనదానికే ఖర్చుపెట్టాలి. ఈ పబ్లిక్ డబ్బును కాపాడటానికి మూడు పిల్లర్సున్నాయి. ఒకటి, ఇంటిగ్రిటీ, అంటే నిజాయితీ. రెండు, అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. మూడు, ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. ఈ మూడు ఉంటే చాలు అవినీతికి అడ్డుకట్ట వేసి
డబ్బులు సరైన వాళ్లకే చేరేలా చూడొచ్చు. ఇప్పటిదాకా మనం టూల్స్ గురించి అంటే తర్కం గురించి, బ్లూ ప్రింట్ గురించి అంటే నైతికత గురించి వేరువేరుగా మాట్లాడుకున్నాం. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఈ రెండూ కలిసినప్పుడే. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు చూడండి, ఎథిక్స్ లేని రీజనింగ్, దానివల్ల వచ్చేవి లీకేజీలు, అన్యాయం, అవినీతి. మరోవైపు చూడండి, ఎథిక్స్తో కూడిన రీజనింగ్, దానివల్ల సామాజిక న్యాయం, సమానత్వం, నిజమైన మార్పు వస్తాయి. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. అందుకే ఒక సివిల్ సర్వెంట్ ఫైనల్ గోల్ ఏంటంటే కేవలం స్కీమ్స్ని అమలు చేయడం కాదు, వాటి ద్వారా సమాజంలో ఒక పాజిటివ్, శాశ్వతమైన మార్పుని తీసుకురావడం. ఈ టేబుల్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒకచోట చూపిస్తుంది. చూడండి, రీజన్ అంటే తర్కం, అది ఒక టూల్. ఉదాహరణకు బయోమెట్రిక్స్తో ఫ్రాడ్ని ఆపడం. ఇక ఎథిక్స్ అంటే నైతికత, అది ఒక బ్లూ ప్రింట్. ఉదాహరణకు అర్హత బట్టే ఇల్లు కేటాయించడం. ఈ రెండూ కలిసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: తెలివైన టూల్స్ని ఒక బలమైన నైతిక బ్లూప్రింట్ గైడ్ చేసినప్పుడు మాత్రమే సమాజంలో నిజమైన, అర్థవంతమైన మార్పొస్తుంది. వెళ్లే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఏది ఎక్కువ డేంజరస్, చేతిలో టూల్స్ ఉండి బ్లూప్రింట్ లేకపోవడమా, లేక బ్లూప్రింట్ ఉండి చేతిలో టూల్స్ లేకపోవడమా? దీని గురించి ఆలోచించండి.